ఆఫీస్‌కి టైం అవుతుంటే ఏంటండి మీరు? పైగా ఇవాళేదో మీటింగ్ కూడా ఉందన్నారు. బయలుదేరండి. బయలుదేరండి. సరే బాయ్. పిన్ని పిన్ని హ! ఏంటన్నా? ఏమైంది? నువ్వు చేసిన ఉప్మాలో బొద్దింకొచ్చింది. బొద్దింక వచ్చిందా వేసావా? వేటివేంటి? ఉప్మాలో అల్లం జీడిపప్పు వేసినట్టుగా బొద్దింకని కూడా వేసావా అని అడుగుతున్నాను. అలాంటి పనులు నువ్వు చేస్తావేమో గానీ శ్యామ ఖచ్చితంగా చేయదు. నేనేదో సరదాగా అన్నాను. నేను మాత్రం సీరియస్ గానే అన్నాను. నా మీద నీకు కోపం వస్తే బొద్దింకు ఉప్మా చేసినా చేసి పెడతావు. ఇంతకీ ఉప్మాలోకి బొద్దింకెలా వచ్చింది? ఏదో దారి తప్పొచ్చుంటుందిలే మమ్మీ. అది దారి తప్పినా మనం దాన్ని దారిలో పెట్టాలి కదా. అంటే వంట చేసేటప్పుడు వడ్డించేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా అంటున్నాను. అది పిల్లలకి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటున్నాను. ఏంటి శ్యామ ఇది? అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? శ్యామ అజాగ్రత్తతో ఎందుకుంటుంది ఐశ్వర్య? బై మిస్టేక్ అలా జరిగి ఉంటుంది. ఆ మిస్టేక్ వల్ల ఏదన్నా జరగరాంది జరిగితే కష్టం కదా మావయ్య. పిల్లాడు బొద్దింకని చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? వాడి స్టమక్ ఎంత అప్సెట్ అయి ఉండేది. వాంతులు విరోచనాలు అయితే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చేది కదా. అందుకే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను, అంతే. కొంచెం కాదు, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. నిజమత్తయ్యా, మీరు చెప్పింది 100% కరెక్ట్. పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడి ఆయుష్ని పెంచుకోవడానికి ఎంత శ్రద్ధగా జాగ్రత్తగా పూజ చేసిందో, పిల్లల ఆకలి తీర్చటానికి చేసే వంట కూడా అంతే శ్రద్ధగా అంతే జాగ్రత్తగా చేయాలి. కరెక్ట్గా చెప్పావు ఐశ్వర్య. శ్యామ, ఇంకెప్పుడు వంట విషయంలో ఇలా ప్రవర్తించొద్దు. అలాగే అత్తయ్య. నీ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా చేస్తావో ఎవరి పిల్లల విషయంలోనైనా అంతే జాగ్రత్తగా చేయాలి. గుర్తుంచుకో. ఏంటక్క అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నాను. ఆహా లేదు, నువ్వు మామూలుగా లేవు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.
ఏం ఆలోచిస్తున్నాను? బాబు విషయంలో శ్యామ అంత నిర్లక్ష్యంగా ఎలా ఉందా అని ఆలోచిస్తున్నా. అదే తన పిల్లల విషయంలో అయితే శ్యామ అంత నిర్లక్ష్యంగా ఉండేదాకా? నువ్వే చెప్పు. అంటే తన పిల్లల విషయంలో ఒక రకంగా, మన పిల్లల విషయంలో ఒక రకంగా ఆలోచించే మనస్తత్వం అన్నమాట. నాకైతే ప్లేట్లో బొద్దింకను చూడగానే కడుపు రగిలిపోయిందంటే నమ్ము. పిల్లాడు చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఇంటిల్లి పాది అందరం హాస్పిటల్లో ఏడుస్తూ కూర్చునేవాళ్ళం. అసలు తప్పంతా నీదక్కా. పిల్లాడు ఆకలి అన్నప్పుడు వాడికి ఏం కావాలో నువ్వే చేసి పెట్టొచ్చు కదా. ఆ పని శ్యామకు అప్పచెప్పటం ఎందుకు? నువ్విలా పిల్లాడికి సంబంధించిన పనులు శ్యామకు అప్పగిస్తే నీ మీదున్న కోపాన్ని పిల్లాడి మీద చూపిస్తుందక్కా. ఇంటికి పెద్ద కోడలు అయినందుకు నిన్ను ఏమీ చేయలేక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు తోడి కోడళ్ల మీద కోపాన్ని తోడి కోడళ్ల పిల్లల మీద చూపిస్తుంది. ఎందుకైనా మంచిది శ్యామని కొంచెం దూరంగా పెట్టి తనతో కొంచెం జాగ్రత్తగా ఉండక్కా. అవసరం లేదా ఐశ్వర్య? శ్యామ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. శ్యామనే మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. శ్యామ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. తనది ఎంత మంచి మనస్తత్వమో నాకు తెలుసు. ఎందుకో తెలియదు కానీ నీకు మొదటి నుంచి శ్యామ మీద మంచి అభిప్రాయం లేదు ఐశ్వర్య. ఎప్పుడూ శ్యామ గురించి నెగటివ్ గానే ఆలోచిస్తావు. నువ్వు నీ ఆలోచనలతో నా ఆలోచన ధోరణి కూడా మార్చాలని చూస్తున్నావు. ఇలాంటి పనులు మానేసి నెగటివ్ గా ఆలోచించడం మానేసి శ్యామ గురించి పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టు. అలా అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు, మమ్మల్ని హ్యాపీగా ఉంచుతావు. శ్యామ, ఎంతసేపు నువ్వు వచ్చి? నువ్వు నా మీదున్న నమ్మకం గురించి ఐశ్వర్యకు చెప్తున్నప్పుడే వచ్చానక్క. నన్ను సొంత చెల్లెల్లా చూసుకునే నీలాంటి తోడికోడలు దొరకడం నా అదృష్టం అక్క, నిజంగా నా అదృష్టం. ఇప్పటి వరకు అత్తా కోడళ్ళని విడదీయాలనుకున్నాను. ఈ క్షణం నుంచి ఈ తోడి కోడళ్ళని విడదీసే కార్యక్రమం కూడా మొదలు పెట్టాలి. కన్నయ్య, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వైదేహి అక్క నా గురించి మాట్లాడిన మాటలకి నాకు చాలా సంతోషంగా ఉంది. వైదేహి అక్కకి నా మీదున్న నమ్మకానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఏ తల్లిదండ్రులైనా
తమ పిల్లల విషయంలో అలా జరిగిందే అని చాలా బాధపడతారు. ఆ బాధలో ఎవరేం చెప్పినా అది నిజమని నమ్ముతారు. కానీ ఐశ్వర్య అక్క నా మీద ఎంత చెప్పినా వైదేహి అక్క నమ్మలేదు. పొరపాటున ఆ ప్లేట్లోకి బొద్దింక వచ్చింది అనుకున్నదే తప్ప కావాలని అలా చేశానని, బొద్దింకతో వండిన ఫుడ్ తన పిల్లలకి పెట్టానని ఒక్క క్షణం కూడా అనుకోలేదు వైదేహి అక్క. ఎంత మంచి తోడికోడల్నిచ్చావు కన్నయ్య నాకు. మంచి తోటి కోడల్నే కాదు, మంచి మొగుణ్ణి కూడా ఇచ్చాడు మీ కన్నయ్య. ఇవ్వలేదని నేనన్నానా? మీరు నాకు ఆ కన్నయ్య ఇచ్చిన వరమని నేనెన్నిసార్లు చెప్పాను? ఆ కన్నయ్య నిన్ను నాకు వరంగా ఇచ్చాడని నీకు చాలాసార్లు చెప్పానుగా. ఇన్నిచ్చిన ఆ కన్నయ్య ఐశ్వర్య అక్కలాంటి మనిషిని మనకెందుకిచ్చాడో అర్థం కావడం లేదు అఖిల్ బాబు. వైదేహి అక్కలాగా ఐశ్వర్య అక్క కూడా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది శ్యామ, చాలా చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు మీ కన్నయ్య ఐశ్వర్య వదిన్ని కూడా మంచిగా మారుస్తాడులే. ఆ రోజు త్వరలోనే వచ్చేలా చేయి కన్నయ్య. బావుందండి. మీ ఆలోచన చాలా చాలా బావుంది. బావుంది అంటే సరిపోదు వసంత, వెంటనే ఆ ఆలోచనని అమలు చేసేయాలి. వెంటనే అమలు చేయాల్సినంత గొప్ప ఆలోచన ఏంటో. అయితే ఆలస్యం ఎందుకండి, శ్యామ వాళ్ళని పిలిపించి విషయం చెప్పేద్దాం. అలాగే. అమ్మా శ్యామ, అఖిల్, డాడీ ఒకసారి ఇలా రండి. వస్తున్నాం. రండి రండి. మీ నాన్నగారు మీకు గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నారు. ఆ గుడ్ న్యూస్ అఖిల్కి శ్యామకే చెప్తారా, మాకు కూడా చెప్తారా మావయ్య? ఆ గుడ్ న్యూస్ ని సంతోషించే ప్రతి ఒక్కళ్ళకి చెప్తానమ్మా. అయితే నాకు గుడ్ న్యూస్ చెప్పండి, నేను సంతోషిస్తాను. చెప్పండి. నువ్వు చెప్పొచ్చు కదా. ఈ ఇంటికి పెద్దవారు, నిర్ణయం తీసుకున్నవారు, మీరే చెప్పాలి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. నువ్వు కూడా చెప్పొచ్చోయ్. మీరే చెప్పండి. ఓకే, నేనే చెప్తాను. అమ్మా శ్యామ, మామయ్య గారు, A1 మసాలా కంపెనీ మార్కెట్లో నంబర్ 1 స్థానంలో ఉన్నది అంటే దానికి నువ్వు కూడా ఒక రకంగా కారణమే. మీ అత్తగారి బర్త్డే గిఫ్ట్గా వసంత మసాలా కంపెనీ కూడా మీరు ప్రారంభించారు కదా. ఆ వసంత మసాలా కంపెనీని కూడా A1 మసాలా కంపెనీలాగా మార్కెట్లో మంచి పేరు సంపాదించి పెట్టే బాధ్యత నీ మీద పెడుతున్నాను. అందుకే వసంత మసాలా కంపెనీకి నిన్ను ఎండీగా నియమిస్తున్నానమ్మా. ఎండీగానా? అవునమ్మా, ఇక నుంచి వసంత మసాలా కంపెనీకి నువ్వే ఎండీవి. అంత పెద్ద బాధ్యత నేను మొయ్యలేనేమో మామయ్య గారు. మొయ్యగలవు శ్యామ, ఖచ్చితంగా నువ్వు మొయ్యగలవు. ఫ్యాక్టరీలో అయినా ఇంట్లో అయినా ఎటువంటి సమస్య వచ్చినా
ఎంతో చాకచక్యంగా పరిష్కరించగలిగే ఓర్పు నేర్పు నీలో ఉన్నాయి. నీ శక్తి నీకు తెలీదు శ్యామ. అయినా కూడా ఎండి అంటే భయంగా ఉంది మామయ్య గారు. తను అంత భయపడుతున్నప్పుడు అంత పెద్ద బాధ్యత తన నెత్తి మీద పెట్టడం ఎందుకు మావయ్య? కావాలంటే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. A1 మసాలా కంపెనీ స్థాయికి వసంత మసాలా కంపెనీని నేను తీసుకొస్తాను. తీసుకురాగలవు ఐశ్వర్య. ఈ కంపెనీని కూడా ఆ కంపెనీ స్థాయికి నువ్వు తీసుకురాగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ వసంత మసాలా కంపెనీ బాధ్యత మాత్రం శ్యామకు అప్పగించడమే కరెక్ట్. ఎందుకంటే వసంత మసాలా కంపెనీ పెట్టాలనే ఆలోచన మాత్రం తనదే కదా. అందుకే మీ మావయ్య గారు ఈ బాధ్యతని శ్యామకి అప్పగించాలి అనుకుంటున్నారు. అంతేకాదు, A1 మసాలా కంపెనీ కోసం శ్యామ ఎంత కష్టపడిందో మనం కళ్ళారా చూశాం. శ్యామ చేసిన రెసిపీల వల్లే A1 మసాలా కంపెనీకి మంచి లాభాలొస్తూ ఒరిజినల్ సర్వీస్ రిలీజ్లో మంచి పొజిషన్లో ఉన్నాం. శ్యామ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్ శ్యామ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామ, ఇంతవరకు మన ఇంట్లో ఇంత పెద్ద బాధ్యతని మగవాళ్లే చూసుకున్నారు. మొదటిసారి ఆ బాధ్యత మన ఆడవాళ్ల చేతికొస్తుంది. నువ్వు చాలా బాధ్యతగా ఉండి వసంత మసాలా కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే అత్తయ్య గారు, నా శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం చేసి మన కంపెనీకి మంచి పేరు తీసుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధి రస్తు. లేమ్మా. ఆశీర్వదించండి మామయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు శ్యామని ఎండిని చేశారంటే ముందు ముందు దానిని ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు దానిని పడగొట్టడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడే ఏదో ఒకటి చేసి శ్యామని దెబ్బ కొట్టాలి. దానికి గురువమ్మ హెల్ప్ కూడా తీసుకుంటే మంచిదేమో. ఒకసారి ఫోన్ చేద్దాం. రూపారాణి పెళ్ళయ్యేంత వరకు శ్యామాని పాట పాడడానికి ఒప్పిద్దాము అనుకుంటే తను ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను పెళ్లి జరిగేంత వరకు ఎలా మేనేజ్ చేయాలి? ఇదేంటి ఐశ్వర్య ఫోన్ చేసింది? రూపా 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 ఏంటి మమ్మీ? ఐశ్వర్య ఫోన్ చేసిందే. ఇంత జరిగిన తర్వాత కూడా ఆవిడ ఫోన్ చేసింది అంటే అర్థం ఖచ్చితంగా ఆవిడకి మనతో ఏదో పని ఉండుంటుంది. మాట్లాడు. సరే. హలో. హలో గురువమ్మ, బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాంలేమ్మా. శ్యామ మీకన్నా నాకన్నా చాలా చాలా బాగుంది. కొత్తగా పెట్టిన కంపెనీకి ఆవిడ గారిని ఎండీగా నియమించారు మా మావయ్య.
దాంతో ఆ శ్యామకి కళ్ళు నెత్తికెక్కాయి. నెత్తికెక్కి నా కళ్ళు దించాలంటే నాకు నీ హెల్ప్ కావాలి. హ, దానివల్ల మాకేంటి లాభం? ఉంది, ఖచ్చితంగా నీకు లాభం ఉంది. ఈసారి శ్యామని కొట్టే దెబ్బకి అది వచ్చి వీధిలో పడుతుంది. చచ్చినట్టు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ రూపారాణి తరపున పాటలు పాడుతుంది. నిజంగా అలా జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది. మనం ఒకసారి కలిసి మాట్లాడుకోవాలి. ఆ, ఓకే, ఎప్పుడు కలుద్దాం? తొందరలోనే కలుద్దాం. ఉంటాను. మంచిది. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. తిరిగి తిరిగి శ్యామ మన కాళ్ళ దగ్గరికే వస్తుంది.